హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి ప్రతి అబ్బాయి అమ్మాయి తప్పక చూడాల్సినటువంటి వీడియో. నేను ఫోన్ ఓపెన్ చేసి చూస్తే నాకు వందల కామెంట్స్, వందల మెసేజ్లు. అక్క, నేను ఆ అబ్బాయి లేకుండా ఉండలేకపోతున్నాను, నాతో ఇదివరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు, అసలు నాతో ఫోన్ చేసి మాట్లాడటం లేదు, నా మెసేజ్లు కూడా చూస్తలేదు లేదు. అబ్బాయిలేమో నేను ఆ అమ్మాయి ప్రపంచంగా బతికాను, ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను పట్టించుకోవటం లేదు. అసలు మాకు బతకాలనిపించట్లా. ఒక్క మాటలో చెప్పాలంటే మాకు బ్రతకాలని అనిపించట్లా. లైఫ్ అంటే ఇంత కష్టంగా ఉంటుందా ప్రతి క్షణం కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇయ్యే మెసేజ్లు అండి. ఫోన్లో మొత్తం ఇయ్యే మెసేజ్లు. అసలు నాకు ఆ మెసేజ్లు చూస్తుంటే నాకు మైండ్ తిరిగిపోతుంది అనమాట. అసలు వీళ్ళు ఇది వరకు ఎలా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది. అంటే వీళ్ళు పుట్టిన కాడి నుంచి వీళ్ళు పక్కన ఉంటేనే వీళ్ళు ఎన్నాళ్ళు బ్రతికారా? చచ్చిపోతాము అని అనుకుంటున్నారు అని అంటుంటే ఎన్నాళ్ళు వీళ్ళు నిన్నగాక మొన్న పరిచయం అయిన వాళ్ళు వీళ్ళ కోసం చచ్చిపోవటం ఏంటి ఇవాళ? అంటే పుట్టిన కాడి నుంచి వీళ్ళు పక్కన ఉంటేనే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బతికారా? ఇవాళ మధ్యలో ఇవాళ నిన్న వచ్చారు, ఇవాళ వెళ్ళిపోతున్నారు, వీళ్ళ కోసం చచ్చిపోతారా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని పేరెంట్స్ తోటి ఫ్రెండ్స్ తోటి మీతో మీరు ఎంజాయ్ చేసుకుంటా, మీరు సరదాగా సినిమాలకు వెళ్ళి షికారులకు చేసి ఇంత ఎంజాయ్ చేశారు కదా. అలాంటిది మధ్యలో వీళ్ళు సడన్ గా ఒక వ్యక్తి రావటంతో వాళ్ళకి మైండ్ అంతా తిరిగిపోయి ఇక వాళ్లే లైఫ్ వాళ్లే లోకం అని చెప్పేసి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎంత లైఫ్ ను వేస్ట్ చేసుకుంటున్నారంటే బంగారం లాంటి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తెలియకుండా నాశనం చేసుకుంటున్నారు. రేపు ఒక 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. కూర్చొని దేవుడంట ఏడ్చినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. ప్రేమ నీకు అవతల వాళ్ళకు కూడా నీ మీద నీకు వాళ్ళ మీద ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా ఉంటే అది ఓకే. అదే అంటారు, నీకు వర్కౌట్ అయితే ఆ ప్రేమ నీకు ఓకే, వర్కౌట్ అవ్వకపోతే దాన్ని విషమని వదిలేయాలి కదా. అలాంటి ప్రేమ కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తి మళ్ళీ పుట్టి సాధించుకోవటం అట్లా చేసుకోవాలి. అసలు ఇంకో జన్మ ఉందో లేదో తెలీదు. అసలు ఉన్న లైఫ్లోనే ఎంతో జాగ్రత్తగా బతుకుతుంటేనే 60 ఏళ్ళు కూడా ఉంటామో లేదో తెలియని బతుకుల్లో ఈ 60 సంవత్సరాలలో అడ్డమైన మంచి ఒక స్థిరపడే సెటిల్ అయ్యేటటువంటి ఏజ్లో చక్కగా చదువుకునేటటువంటి వయసులో చక్కగా మంచి జాబ్స్ చేసుకుంటా, లేకపోతే ఏదో ఒక పని, ఏదో బిజినెస్ జాబ్, ఏదో ఒక పని, చేతనైన పని, అందులో సెటిల్ అయ్యి 1 రూపాయి సంపాదించుకొని సెటిల్ అయ్యే స్టేజ్లో ఈ అడ్డమైన ఆలోచనలన్నీ పెట్టుకొని జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటే రేపటి రోజున ఎవరో దగ్గరకు వెళ్ళి నువ్వు దేహి అని అడుక్కోవాల్సిందేగా. నీకు అవతల వాళ్ళకు కూడా నీ మీద ప్రేమ ఉంటే చూసుకో. వాళ్ళు వద్దు మాకు అవసరం లేదు అని చెప్పి ఎంతసేపటికి అట్లా అంటుంటే వాళ్ళ కాళ్ళ కాడ పడి నువ్వు లేకపోతే మేము బతకలేము, నువ్వు లేకపోతే మేము చచ్చిపోతామని పొద్దుగూకులు ఇదే ఆలోచనలు, ఇదే మాటలు, వాళ్ళ ధ్యాస, వాళ్ళ లోకము, ఇంట్లో అమ్మా నాన్న చేత తిట్టించుకోవటము, తన్నిచ్చుకోవటము, ఇంత అయ్యావు. అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా చదువుకునే టైంలో చదువుకోవాలి. వాళ్ళకి లైఫ్ అనేది ఉంటది, వాళ్ళు కొన్ని సాధించాలి జీవితంలో. పని పాట లేకుండా అబ్బాయిలతో మాట్లాడితే అబ్బాయిల చుట్టూ తిరిగే అమ్మాయికి కూడా వాల్యూ ఉండదు. ఎవరికైనా సరే నేను ఇద్దరికీ చెప్తున్నా, వర్కౌట్ అయితే చూసుకోవాలి, వర్కౌట్ కాకపోతే మనది కాదు అని వదిలేయాలి. అందని ద్రాక్ష పులుపని వదిలేయాలి, అందింది చూసుకోవాలి. వాళ్ళు నీ లైఫ్లోకి రావాలంటే వాళ్ళకి అదృష్టం లేదేమో అనుకోవాలి. ఆ అదృష్టం ఉన్నోళ్ళు వస్తారు, అదృష్టం లేని వాళ్ళని పోనివ్వండి, వదిలేయండి. కాళ్ళు పట్టుకొని ఎంతవరకు ఉంచుకుంటాము, ఎంతవరకు తగ్గుతాము, ఎంతవరకు చేసుకుంటాము. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మీరంతే చెప్తారు, మీకేం తెలుసు, మాది హార్ట్, మాది అది, మేము అట్లా కలిసి ఉన్నాము, మేము చాలా సంతోషంగా, తనకి ప్రేమ ఉంది, లేదంటే నేను ఎట్లా నమ్ముతాను, అది ఇదనంటే. ప్రేమ ఉంటే ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నారు? ఫోన్ చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. ఫోన్ 1-2 సార్లు రింగ్ అవ్వగానే మోగాలి. కండిషన్స్ పెట్టేవాళ్ళు లేరంటారా? మీరు నాకు కామెంట్ పెట్టండి. ఫోన్ ఒకసారి చెయ్యంగానే ఎత్తకపోతే అవతల మీరు ఇష్టపడే వాళ్ళు, మీకు నరకం చూపించే వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేయండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తింటున్నా, తాగుతున్నా, దగ్గరలో ఉన్నా లేకపోయినా ఫోన్ ఎత్తాలి, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఫోన్ తీసుకొని వెళ్ళాలి.
ఎందుకంటే ఫోన్ తీయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమోనని భయం. ఫోన్ తీయపోతే భయం. ఫోన్లో ఏమన్నా మాట్లాడినా తప్పే. ఒకప్పుడు బాగానే ఉంటారు, ఫస్ట్లో ఈక్వల్గానే ఉంటారు, తర్వాత డామినేషన్ మొదలైద్ది ఒకరిది. అది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిల్లో కూడా ఉన్నారు. వాళ్ళ సాగింపు ఇలా ఉంటుంది అనమాట. ఏం మాట్లాడినా తప్పే, తిన్నానన్నా తప్పే, తినలేదన్నా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఏమన్నా మెసేజ్ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, అసలు ఏది చేసినా తప్పే, ఏది చేయకపోయినా తప్పే. అలాంటి వాళ్ళని పొద్దుగూకులు చిన్న వాటికి వెళ్ళిపోతాం అని చెప్పి బెదిరిస్తుంటే పొద్దుగూకులు ఎంతవరకు దిగజారిపోయి ఉంచుకుంటారు మీ లైఫ్లో. సరే మీరు ఎంత సర్దుకొని ఉంచుకున్నా ఎన్నాళ్ళు ఉంచుకోగలుగుతారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగా ప్రేమించే వాళ్ళైతే మీరు ఎన్ని చేసినా ఎన్ని అన్నా ఉంటారు. ప్రేమలు లేని వాళ్ళు కారణాలు వెతుక్కొని బోతద్దాల్లో పెట్టుకొని మరీ అది పాయింట్ కాకపోయినా దాన్ని పెద్ద మ్యాటర్ చేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. వాళ్ళ కోసం బతిమిలాడొద్దు. వాళ్ళకి ఆ అదృష్టం లేదు అనుకుంటారు. ఇవాళ రోజున పెద్ద పెద్ద మహానుభావులు, ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఒక స్థాయిలో ఉన్నోళ్ళు, చెప్పుకునే వాళ్ళు, కోటేశ్వర్లు. వీళ్ళందరూ ఏంటి, ఒకప్పుడు వీళ్ళకి ఒకరిని ప్రేమించి వాళ్ళ చుట్టూతా తిరిగి బ్రేకప్లు అయ్యి ఏడ్చుకొని మొత్తుకొని మనసు మొక్కలైపోయి చివరికి మనసు అనేది తీసేసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు అని అనుకొని అర్థం చేసుకొని ఇవాళ జీవితాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళందరూ. ఎవరికి ప్రతి ఒక్కరికి ఉంటాయి బ్రేకప్స్ లేకుండా ఎవరికి ఉండవు. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని ఇష్టపడతానే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా, అది సహజం. కానీ ప్రపంచం అక్కడితో ఆగిపోతే ఇవాళ రోజున ఏది నడవదు. ఇంకా అది వర్కౌట్ అయితే చూసుకోవాలి, వర్కౌట్ కాకపోతే నాటకాలు మధ్యలో డబ్బు కోసమో, బండి కోసమో, కారు కోసమో, కారును చూసో, నీ మెళ్ళో చైన్ చూసో, ఇట్లా రకరకాలుగా చూసి వస్తారు. నిన్ను వాడుకోవటానికి టైం పాస్ కోసం వస్తారు. నిజంగా సిన్సియర్గా ఉండే వాళ్ళైతే ఉంటారు. ఇలా పనికిరాని చూసి వచ్చే వాళ్ళు నువ్వు ఎన్ని చేసినా కూడా వెళ్ళిపోతారు. నువ్వు సీరియస్గా తీసుకుంటావేమో, వాళ్ళకి అది అలవాటు. నువ్వు నెక్స్ట్ ఇంకొకళ్ళు వాళ్ళ బతుకులు అయ్యి. అలాంటి వాళ్ళని నువ్వు ఏదో ఊహించుకొని, గొప్పగా ఊహించుకొని నువ్వు చేసుకొని అనవసరంగా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు. మనసు లేని మనుషులు కాటని వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా అసలు వాళ్ళకి జరగటం కూడా బాగానే జరిగిద్ది. వాళ్ళ లైఫ్లోకి వచ్చే దరిద్రులు కూడా వాళ్ళని బాగానే చూసుకుంటారు. అంతా బాగానే ఉంటుంది. అంత నీ ఎదురుగా సంతోషంగా తిరుగుతారు వాళ్ళు. కానీ వాళ్ళ ఎదురుగా నువ్వు ఎలా తిరుగుతా? ఎందుకంటే ఇవాళ పోయిన వయసు రేపు రాదు, ఇవాళ పోయిన టైము రేపు రాదు. జీవితం అనేది ఒకటే. ఈ ఏజ్ నీకు పోయిద్ది. సుమారు ఇప్పుడు మీకు చూసే వాళ్ళందరికీ ఒక 20, 25, 30 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఆ లోకాల్లో బతుకుతున్నారు? ఒకవేళ బతికిన ఎన్నాళ్ళని ఇప్పుడే స్టార్ట్ అయితే ఎన్నాళ్ళు ఉంటారు ఇట్లా వాళ్ళ లోకంలో? తర్వాత మీకు ఈ వయసు ఉంటుందా? ఇంకో 5-6 ఏళ్ళు ఉన్నారనుకోండి, తర్వాత 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు చెయ్యాలన్నా ఓపిక ఉండదు. ఇవాళ ఓపిక ఉన్నప్పుడే కూర్చొని దిక్కుమాలిన ఆలోచనలు, వాళ్ళ గురించి ఆలోచనలు, విలువ లేని వాళ్ళ కోసం ఆలోచించుకొని మీ విలువైన జీవితాలను చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నారు. రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమన్నా ఉంటుందా? ప్రతిదానికి డబ్బు కావాలిగా. డబ్బు కావాలంటే ఎంత కష్టపడితే ఇవాళ రోజున మీకు కష్టపడే వాళ్ళకే రావటంలా డబ్బులు. అలాంటిది నువ్వు నీ టాలెంట్ మొత్తం పనికిరాని పని మీద పెట్టే బదులు ఆ టాలెంట్ని ఏదో ఒక పనికి ఉపయోగించుకుంటే నువ్వు జీవితంలో ఎంత సక్సెస్లో ఉంటావు. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నీ చుట్టూతో తిరుగుతారుగా, నువ్వు వద్దన్నా కూడా నీ దగ్గరకు వస్తారు. అది మీరు ఒకసారి ఆలోచించుకొని చేయండి. అర్థమైంది కదా? నేను చెప్పేది ఏంటంటే, ఇష్టమైన వాళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళైతే ఉంటారు. వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు అయితే నువ్వు ఎన్ని చేసినా కూడా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని పోనివ్వండి. వాళ్ళ కోసం మీ విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.